అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాడీ హోమ్ మరోమారు వివాదానికి దారితీసింది. ఏదైతే రాజారెడ్డి మృతి చెందిన తర్వాత అనాథ పిల్లల ఆధ్వర్యంలోనే ఈ డాడీ హోమ్ నిర్వహణ సాగాలన్నటువంటి ఉద్దేశంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఎంటీ కృష్ణబాబుని కలిసి ఏదైతే ట్రస్ట్లో అనాథ పిల్లలైనటువంటి కవిత, అదేవిధంగా రాధాలకు ఇద్దరికీ కూడా ట్రస్ట్లో చైర్మన్గా, అదేవిధంగా కార్యదర్శిగా నియమించి ఆ తర్వాత సంరక్షణ బాధ్యతలను కలెక్టర్ నిర్వహించేలా కూడా ఆయన మృతి అనంతరం కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఒక ప్రొసీడింగ్స్ను కూడా తయారు చేసి అప్పటి జిల్లా కలెక్టర్ ఏదైతే డిఈఓతో పాటు అటు అనిమల్ హస్బెండరీ జేడీ, అదేవిధంగా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారిని నియమించడం జరిగింది. వీరి పర్యవేక్షణలో కూడా ఆ కమిటీ పనిచేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ కూడా ఉత్తర్వులు వెలువరించింది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, డాడీ హోమ్ మరోమారు వివాదానికి ఎందుకు దారితీస్తుంది, అసలు ట్రస్ట్లో ఉన్నటువంటి వారి పేర్లు ఎలా పోయాయి, అసలు ట్రస్ట్ మొత్తం పూర్తిగా మరొకరి చేతిలోకి ఎలా వెళ్ళింది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హోమ్కి సంబంధించినటువంటి అనాథ పిల్లలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీరంతా కూడా జిల్లా కలెక్టర్కి వివరించి ఆ తర్వాత తమ సమస్యను పరిష్కరించాలని కోరేందుకు కూడా వీరంతా ఇక్కడికి రావడం జరిగింది. అసలు డాడీ హోమ్ ట్రస్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ చైర్మన్ ఏదైతే రాధా ఉన్నారో ఆమెను అడిగి తెలుసుకున్నప్పుడు, అమ్మ ఎందుకు ట్రస్ట్ ఒక్కసారిగా మీ చేతుల నుండి వేరే వాళ్ళ చేతికి వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది? డాడీ గారు చనిపోయిన తదనంతరం మమ్మల్ని డాడీ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని మమ్మల్ని భయాందోళనకు గురి చేసి మమ్మల్ని సంతకం చేయించుకున్నారు. అంటే మీరు ఎవరిని కలిశారు, ఎవరిని కలిసిన తర్వాత ట్రస్ట్ పేర్లు మార్చారు, ఏంటి అసలు విషయం? మా ట్రస్ట్లో ఉన్న వ్యక్తి ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని భయాందోళనకు గురి చేసి మమ్మల్ని చిన్నజీవర్ స్వామిని వారిని కలవడం జరిగింది. మేము చెప్పిన డిమాండ్స్ అన్ని మాకు చేస్తామని మాకు హామీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేంత వరకు మాతో బాగుండి తర్వాత మమ్మల్ని ఏం చూసుకోవట్లేదండి. ఇప్పుడు అంటే ట్రస్ట్ ఏర్పాటు విషయం కానీ మీకు కానీ జిల్లా కలెక్టర్ సంరక్షణలో జరిగేటువంటి ట్రస్ట్ వ్యవహారం కలెక్టర్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? అసలు కలెక్టర్ సమక్షంలో ఇది జరిగిందా లేదా? కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళామని ప్రభాకర్ గారు మాకు చెప్పడం జరిగింది. మరి చెప్పారో లేదైతే మాకు తెలియదు. తర్వాత మేము కలెక్టర్ గారిని కలవలేదు, మమ్మల్ని కలవనీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, మాట్లాడటానికి కూడా. అంటే ఒక రకంగా ట్రస్టులో మిమ్మల్ని చైర్మన్గా తొలగించి మరొక బయటి వ్యక్తిని చేర్చడం, అదేవిధంగా చిన్నజీయర్ స్వామిని కలిసిన తర్వాత చిన్నజీయర్ స్వామి మీకు ఎలాంటి హామీ ఇచ్చాడు, అసలు చిన్నజీయర్ స్వామిని కలవాలన్నటువంటి ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? ఇది ఏదైతే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి సంస్థ అయితే అక్కడ చిన్నజీయర్ స్వామిని కలవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? పిల్లలందరికీ మా పిల్లలకి అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉంటారనే ఒక ఉద్దేశంతో మేము ముందడుగు వేయడం జరిగింది. మేము కులము మతము అని చూడకోకుండా మా పిల్లలకు ఒక అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ముందడుగేసాం. కానీ ఇంత దుర్మార్గులు అనేది అయితే మాకు తెలియదు. సో ట్రస్ట్కి సంబంధించి ఎలాంటి ఆస్తులు ఇచ్చారు, ఎన్ని కోట్ల మేర ఆస్తులు మీరు చిన్నజీయర్ స్వామికి ట్రస్ట్కు ఇవ్వడం జరిగింది? మేము చిన్నజీవర్ స్వామి వారికి ట్రస్ట్లో సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్స్ అన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. విష్ణు చింతన్ స్వామి అనే ఆయనకు చిన్నజీవర్ స్వామి ఆధ్వర్యంలోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మాతో పాటు కొంతమంది డాడీ గారి ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇచ్చాము. అలాగే డాడీ హోమ్ 52 ఎకరాలు ప్లస్ స్కూల్ 18 ఎకరాలు, అలాగే డాడీకి పర్సనల్గా ఆస్తులు ఉన్నవన్నీ ప్రభాకర్ అనే వ్యక్తి దగ్గర ఫిబ్రవరి వరకు మేము వాళ్ళకి ఇవ్వకోకుండా అట్లాగే పెట్టాము. ఏ సందర్భం ఎలా వస్తుందో తెలియదు మనకు అనే ఒక కోణంలో వాళ్ళకైతే మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ముందు. కానీ మమ్మల్ని ప్రెజర్ చేసి ఆ ప్రభాకర్ అనే వ్యక్తి కృష్ణబాబు సారు ఒక లెటర్ ఫామ్ చేశారు. కృష్ణబాబు సార్ ఇచ్చినట్టు మీరు ఇవ్వండి అని మాతో ఆ లెటర్ పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము తీసుకోలేదు, మీరు ఇవ్వలేదు అన్న ఒక కోణంలో మాకు చెప్పి బయటికి పంపించడం జరిగింది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకోండి అని కూడా చెప్పారు. సో అయితే 5 నెలల క్రితం మీరు ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మీ డాడీ హోమ్ ఎలా ఉంది, నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, అసలు పిల్లలకు ఏమైనా ఆహార పానీయాలు కావచ్చు, అదేవిధంగా ఫీజులకు సంబంధించినటువంటి విషయాలు ఎవరు చూస్తున్నారు?
డాడీ గారు చనిపోయిన తదనంతరం మేమే చూస్తూ వచ్చాము నవంబర్ వరకు. నవంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మేమే చూసాము. జనవరి ఫిబ్రవరి వరకు అంతవరకు కూడా వాళ్ళు లోపలికి ఏ దాని గురించి మాతో మీటింగ్ పెట్టడం కానీ మాట్లాడడం కానీ మా బాగోగులు ఏందని కానీ ఈ ట్రస్ట్ మేము తీసుకున్నామని కానీ ఏమీ మాట్లాడలేదు. అంతా మేమే చూస్తున్నాం. మా పిల్లలకి బాగోగులు, ఫీజులు, మొత్తం ట్రస్ట్కు, స్కూల్కి అన్నికి సంబంధించినవన్నీ మేమే నడుపుతూ వచ్చాము, నేను కవిత. అంటే ఇప్పుడు మీకు అక్కడ 16 లక్షలు మీరు డ్రా చేశారు, అదంతా కూడా వీళ్ళు డ్రా చేసుకొని తినేశారు అన్నటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? మేము డ్రా చేసాము. డ్రా చేసిన ప్రతి రూపాయి బ్యాంక్ ట్రాన్స్ఫరే చేసాము పిల్లలకి. మా దగ్గర పక్కా ప్రూఫ్ ఉందండి. సో ప్రస్తుతం ఎందుకు వివాదానికి దారితీస్తుంది? అసలు ఎందుకు ఇంత వివాదానికి దారితీస్తుంది? నిన్న కూడా పూజ ఇంటర్నేషనల్ స్కూల్లోకి వాళ్ళు రావటం, అదేవిధంగా ఈ వివాదం ఎందుకు ఇంత వివాదానికి దారితీస్తుంది? ఆయన వస్తున్నట్టు మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము కొంచెం పని మీద చౌడూరు వరకు వెళ్ళేసి వచ్చాము. రిటర్న్ వచ్చే లోపల ఆయన ఉన్నారు. మా తరపున మా అమ్మ నిలబడి మాట్లాడితేను, నువ్వు ఎవరు, నువ్వు ఈ ట్రస్ట్లోంచి బయటికి వెళ్ళిపో, నీకేం రైట్స్ ఉన్నాయి, మా పిల్లల గురించి నేను మాట్లాడకూడదు, అన్యాయం జరుగుతుంది, ఇంత తీసుకొని సర్వ ఆస్తులు తీసుకొని కోట్ల రూపాయల ఆస్తులు తీసుకొని మాకు అన్యాయం చేస్తున్నారని మా అమ్మ క్వశ్చన్ చేయంగా మా అమ్మని రెండు చేతులతో దొబ్బడం జరిగింది, లాగడం జరిగింది, నెట్టివేయడం జరిగింది అక్కడి నుంచి. అంటే ఎందుకు ఇంత వివాదం వస్తుంది? అసలు మీరేమైనా డబ్బులు అడిగారా ఏంటి? అసలు ఎందుకు ఇంత వివాదం రాయడానికి కారణం? మేము కేవలం ప్రశ్నిస్తున్నామన్న ఒక కోణంలో మమ్మల్ని ఏ కాడికి ఈ ట్రస్టులోంచి వాళ్ళని తొలగించాలా, మేము వీళ్ళిద్దరిని తొలగించితే ఇదంతా మాది అన్న ఒక కోణంలో ప్రతి డిపార్ట్మెంటు నుంచి వాళ్ళు ప్రెజర్ చేసి మాకు హోదా ఉంది, బీజేపీ క్యాండిడేట్ అయిన న్యాయవాది అయిన గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి హవా చూపించినారు మాకు. నిన్న మేము క్యాడర్లో ఉన్నాం, మాది హవ్వ, ఇది మాది ప్రభుత్వం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరేమి చేసుకోలేరు, ఎట్లా పోతారో పోండి, మీకు న్యాయం జరగదు అన్న కోణంలో మాకు వ్యర్థపరిచినారు. అంటే మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? డాడీ మీ మీద ఒక ఉన్నతమైన ఆశయం ఆయనకు ఉన్నింది. ఎవరైతే అనాథాలు ఉన్నారో అనాథాల ద్వారానే ఈ ట్రస్ట్ నిర్వహణ జరగాలన్నటువంటి ఆశయంతో ఆయన మీ పేర్లు పెడితే మీరు ఎందుకు వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది? మాకు మా పిల్లలకు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉన్నది సార్. చాలా భయాందోళనకు గురి చేశారు. మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని ఇది చేస్తారు, మీకు ఒక అండగా వీళ్ళు ఉండాలి అని ఒక ప్రభాకర్ అనే వ్యక్తి ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడిపోయడం జరిగింది. అప్పుడు దాంట్లో వీళ్ళని హెడ్గా పెట్టద్దు అని చెప్పడం కూడా ఆయనే చెప్పారు. అంటే ట్రస్ట్లో వేరే వ్యక్తులను పెట్టడాన్ని మీరు అప్పుడు అబ్జెక్షన్ చేయలేదా? మాకు పెద్ద దిక్కు కావాలని ముందడికి వేశాం సార్. అబ్జెక్షన్ అంటే ఈ క్యాడర్లో ఈ మనుషులను పెడుతున్నాం అనేసి విషయం మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు మేము ట్రస్టీస్గా ఉన్నామనే విషయం కూడా మాకు చెప్పలేదు. డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద మాతో సంతకాలు పెట్టించుకున్నారు. ముందు రోజు మేము అడగగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అయితే ఒక రకంగా ట్రస్ట్ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం 5 నెలల నుంచి నిర్వహణ ఎలా ఉంది? అంటే ఏమైనా పిల్లలకి ఏమన్నా తినడానికి కావచ్చు, అదేవిధంగా ఫీజులకు సంబంధించి ఏమైనా ట్రస్ట్ సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అదేవిధంగా కార్యదర్శి బాగానే వ్యవహరిస్తున్నారా? మేము ట్రస్ట్ ఈ 5 నెలల నుంచి ఎగ్జాంపుల్ ఒక కరెంటు బిల్లే కట్టాలి అని గొర్రె శ్రీనివాసులకి ప్లస్ బుషెట్టి రామ్మోహన్ గారికి ఫోన్ చేస్తే విష్ణు చింతన్ అనే స్వామికి కాల్ చేసుకొని మాట్లాడుకోండి, నాకు ఎలాంటి సంబంధం లేదని ఫోన్ పెట్టేస్తాడు. ఆఫ్టర్ ఆల్ 14,000 కరెంటు బిల్లు ఏఈ సార్ వచ్చి ఇంట్లో కూర్చున్నారు, డాడీ హోమ్లో కట్ చేస్తాం ఈరోజు నైట్కి, అయినప్పటికీ కట్టలేదు వాళ్ళు. మా దగ్గర ఉన్న ఫీజు డబ్బులు ఇచ్చి పంపించి అప్పుడప్పుడు కట్టించాము. ఎలాంటి రెస్పాండ్ చూడట్లేదు. మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ మా బాగోగుల్ని కానీ ఎలాంటివి పట్టించుకోవట్లేదు వాళ్ళు. మాకు న్యాయం కావాలని కలెక్టర్ గారిని కలవడానికి ఇంత దూరం వచ్చాం సార్. అంటే గతంలో పూజ అనే పాప రైల్వే కోడూరు ప్రాంతంలో దొరికింది. ఆ పాప ప్రస్తుతం అమెరికాలో విద్యను అభ్యసిస్తుంది. అదేవిధంగా ఒక పాప కూడా అనాథ పాప ఎవరైతే ఉన్నారో ఆమె కూడా మెడిసిన్ చేస్తుంది. ఆ మెడిసిన్ చేస్తున్నటువంటి ఆ అమ్మాయికి ఫీజులు వగైరా లాంటి విషయంలో ఏమైనా ట్రస్ట్ ఏమన్నా చేసిందా?
పూజ అనే అమ్మాయి హైదరాబాద్లో నారాయణ ఐఏఎస్ అకాడమీలో సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఇప్పుడు వాళ్ళ చదువులకి సంబంధించినవన్నీ మేము ట్రస్టీ పూజ స్కూల్ అండర్ రాజా ఫౌండేషన్ కింద పూజ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం ఏంటంటే మెయిన్ కారణం, పిల్లలకి ఏ రోజైనా ఫండ్స్ వచ్చినా రాకపోయినా పూజా స్కూల్ సంస్థ నడుస్తే డాడీ హోమ్ పిల్లలు కడుపు నిండుతుందన్న ఉద్దేశంతో డాడీ గారు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము దాంట్లో వచ్చిన ప్రతి రూపాయి పిల్లలకి పెడతాం సార్. సో మరొకరు ఉన్నారు, కవిత ఉన్నారు. కవితను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కవిత గారు, అసలు ఎందుకు ట్రస్ట్ను వాళ్ళ పేరుతో మార్చాల్సి వచ్చింది? సార్, డాడీ గారు చనిపోయిన తర్వాత అంటే అది హత్య చేయడం కాబట్టి ఎవరు ఏ ఒక్కరు ముందుకు వచ్చి మేము ఉన్నాము అన్న మాటల ఎవరు మాట్లాడలేదు. అన్న కోణంలో మేము కూడా ఆడపిల్లలమే అంటే మమ్మల్ని బెదిరించడం జరిగింది. మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ రావు బెదిరించడం జరిగింది. ఏమంటేను డాడీ గారిని చంపినట్లే మిమ్మల్ని కూడా చంపుతారు, అదొక కోణము. వాళ్ళు బయటకు వస్తే మిమ్మల్ని ఏమన్నా చేస్తారు అన్న కోణంలో మమ్మల్ని తొందర పెట్టాడు. ఫాస్ట్గా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని ఇంకా ఏమి మాతో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మాతో మాట్లాడాడు. మాకు మాయ మాటలు చెప్పాడు, వాళ్ళకి రాసిచ్చాడు. తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా ట్రస్ట్లో ఏ ఒక్కరి గురించి అతనికి తెలీదు. ట్రస్ట్ మెంబర్ అయ్యుండి పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవస్థలు పడుతున్నారని అతనికి తెలీదు. కనీసం ఇప్పుడు పిల్లలు ఇబ్బందులో ఉన్నారు, పిల్లల్ని చూసుకోవట్లేదని కూడా అతనికి తెలుసు. చేసిందంతా అతనే. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. అంటే అసలు ట్రస్ట్ను మార్చాలన్నటువంటి ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? అంటే ఉద్దేశం ఏం లేదు సార్, జస్ట్ మేము భయాందోళనకి గురయ్యాము. పిల్లలకి మాకి ఎవరైనా ఒక పెద్ద అండగా సపోర్టివ్గా ఉంటే డాడీ ఆశయాలని ఇంకా మనం పదింతలుగా ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతో మాత్రమే మేము ముందు అడుగు వేయడం జరిగింది. కానీ ఈయన మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని నమ్మించి అన్ని తీసుకొని మా దగ్గర సర్వ ఆస్తులు ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర పక్కాగా ప్రూఫ్ ఉందండి. 1,18,000 డబ్బులు మేము చిన్న జీయస్వామి సమక్షంలో భూశెట్టి రామ్మోహన్ గారు, గొర్రె శ్రీనివాసులు గారు, జొన్నలగడ్డ రవీంద్రబాబు గారు వీళ్ళందరి సమావేశంలోనే మేము అందించడం జరిగింది. నేను రాధా ఇద్దరం అందించాము. అలాగే డాడీ గారి వ్యక్తిగత ఆస్తుల పత్రాలన్నీ కూడా మేము అందించడం జరిగింది. డాడీ గారి ఫిక్స్డ్ డిపాజిట్స్ దాదాపు 40 లక్షల వరకు అవి కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే గతంలో కలెక్టర్ సంరక్షణలో మీ హోం నడవాలన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే రాధారు చైర్మన్గా మిమ్మల్ని కార్యదర్శిగా నియమించడం జరిగింది. సో మరి అలాంటప్పుడు కలెక్టర్ గారి సంరక్షణలో జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ ఆలోచన చేయాల్సి వచ్చింది మీరు? అంటే మేము ఎలా అనుకున్నామంటే సార్, ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే అన్ని పరిస్థితులు అన్ని టైంలో మాకు సపోర్టివ్గా ఉండలేరేమో. మాతో పాటు ఒక పెద్దగా అండగా ఉంటే ఒక మనిషి మేము కంటిన్యూస్గా మాట్లాడుకోవడం, మా సమస్యలు చెప్పుకోవడం, డాడీలాగా ఎవరైనా ఉన్నారేమో ఒక పెద్ద వ్యక్తి ఉంటే మాకు అండగా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందరం ఆడపిల్లలు ఉన్నాము అన్న కోణంలోనే మేము వెళ్ళామండి. కానీ ఇట్లా మోసం చేస్తారని మేము అనుకోలేదు. పూర్తిగా మోసం చేశారు. మా డబ్బులు పిల్లల ప్రతి ఒక్క రూపాయి డాడీ రక్త చెమట కార్చి ఆయన పొద్దున 4 గంటలకు లేసి చీకట్లో ఆయన సొంత చేతులతో కాళ్ళతో ప్రతి ఒక్కటి పొలంలో పొద్దున్న 4 గంటలకు పోయి రాత్రి 10 గంటల వరకు నా అనాథ పిల్లల కోసమే, నా సంస్థ, నా పిల్లలు బాగుండాలని ఒక్క ఉద్దేశంతో సంస్థ నియమించడం జరిగింది. ప్రతి ఒక్క రూపాయి పిల్లలకు చెందాలని పెట్టాడు. కానీ ఇక్కడ జరగట్లేదు. మేము ఏదో మంచిగా జరుగుతుందని ఒక ఉద్దేశంతో అనుకున్నాము. టోటల్గా లిటరల్ మమ్మల్ని మోసం చేశారు, అన్నీ తీసుకున్నారు. లాస్ట్కి మా మీద నిందలేసే దగ్గర పోయారు. ఒకటి సార్, మేము దోచుకొని తినేవాళ్ళము అలా ఇలా అని మా మీద అసభ్యకరమైన మాటలు వార్తలు అందరికీ ఆరోపణలు చేస్తున్నారు. అదే అయితే మేము మీకు ఎందుకు తెచ్చి ఇస్తాము, మీకు అన్నీ ఎందుకు పెడతాము, మా దగ్గర నుంచి తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. మరి పిల్లలకి ఎందుకు న్యాయం చేయలేదు? కనీసం పిల్లలు సార్ జూన్లో పోవాల్సిన పిల్లలు జూలైలో పంపించాము. మేము స్టడీస్కి పంపించలేదు. మీరు కనుక్కోండి కావాలంటే. పిల్లలకి ఇప్పటి వరకు ఫీజులు పే చేయలేదు. దాదాపు 6 మంత్స్ నుంచి అవుతుంది. కనీసము హోమ్లో ప్రొవిజన్స్ కూడా పే చేయలేదు సార్. అంత దీనస్థితిలో ఉన్నాము. అంటే ప్రొవిజన్స్ కూడా పే చేయలేదు. ప్రొవిజన్స్కు డాడీ హోమ్లో దాదాపు 16 లక్షల రూపాయలు బకాయి ఉంది అన్నటువంటి ఆరోపణలు. అదేవిధంగా మీరు 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారన్నటువంటి లేదు సార్, అవన్నీ తప్పుడు ఆరోపణలండి. మీరు కావాలంటే నిరూపిస్తాము, కనుక్కోండి. పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము ఏది ఎఫ్టీ తీసినా కూడా ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేయడం జరిగింది. మనం ఎవరికి మన పిల్లలు బయట చదువుతున్న పిల్లలకు కావచ్చు, లేకపోతే బయట చెల్లించాల్సిన బకాయిలు కావచ్చు, ప్రతి ఒక్క రూపాయి చెక్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ట్రస్ట్కు సంబంధించి ఎంత మేర మీరు ఆస్తులు అంటే డాడీకి మొత్తం యావదాస్తిని కూడా మీరు చిన్నజీయర్ స్వామికి అప్పగించా ఉంటుంది.
ఎంత మేర ఉండొచ్చు వాటి విలువ? ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఎంత ఇచ్చారు, క్యాష్ రూపంలో డిపాజిట్ రూపంలో అయితే 1,18,00,000 వరకు మేము అందించడం జరిగింది. పర్సనల్ ఆస్తులు అయితే దాదాపు 1,50,00,000 2 కోట్ల వరకు డాడీ పర్సనల్ ఆస్తులు ఉంటాయి. స్కూల్ సంబంధించినవి అయితే రాజా ఫౌండేషన్ కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ ల్యాండ్స్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ పత్రాలు మరియు ఇంటర్నేషనల్ స్కూల్ అండర్ రాజా ఫౌండేషన్ కింద ఉండే పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆస్తి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో వాటి విలువ ఎంత ఉండొచ్చు? వాటి విలువ 1 కోటి పైన ఉంటుంది సార్. అంటే 1 కోటి రూపాయలు మాత్రమే? అంటే స్కూల్ వరకు అయితే 1 కోటి రూపాయలు ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా డాడీకి సంబంధించిన ఆస్తి 700 కోట్లు ఎంత అంటున్నారు. అది వాస్తవం కాదు, అది మనకు తెలియదు. సో ఇప్పుడు 5 నెలల క్రితం వాళ్ళకు ట్రస్ట్ మీరు వచ్చిన తర్వాత వాళ్ళ నిర్వహణ ఎలా ఉంది, పిల్లల బాగోగులు ఏమైనా చూసుకునే వల్ల ఈ విషయాన్ని ఏమైనా మీరు ఏమైనా చిన్నజీయర్ స్వామి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? చిన్నజీయర్ స్వామి దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్పారు చిన్నజీయర్ స్వామి? మేము యాక్చువల్గా ఇది జరుగుతుంది, ఇట్లా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టడం కష్టంగా ఉందని రాధా గారు మరి ప్లస్ నేను ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. బయట మమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టారండి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని 5 గంటలు కూర్చోబెట్టడం జరిగింది. మేము ప్రశ్నించగా మా పిల్లలు ఇట్లా ఉన్నారు అని ప్రశ్నించి మా సమస్యలు మేము చెప్పుకోగా మీ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశాము, మాది ప్రభుత్వము, మేమేమైనా చేస్తామని బెదిరించడం జరిగింది. స్వామివారిని కూడా కలవరించలేదు, మాకు అంత టైం ఇవ్వలేదు, మేము వెంటనే తిరిగి వచ్చేసాము. అది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం వివాదానికి దారి తీయడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీరు ఒకవైపు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు కూడా మీ వైపు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు అసలు వివాదం, ఎందుకు వచ్చింది వివాదం? ఏం లేదు సార్, మేము క్వశ్చన్ రైజ్ చేసి అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే మేము చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలోనే పెరిగాము, ఆయన ప్రతి కష్టం చూసాము. మేము దీని స్థితిలో ఉన్నప్పుడు మా చెయ్యి పట్టుకొని ఆయన నించోబెట్టాడు, మమ్మల్ని స్థితిలో పెట్టాడు. కాబట్టి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే మేము ఊరుకోలేదు, మేము క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అన్న కోణంలో మేము ప్రశ్నించడం జరుగుతుంది. అందువల్ల మమ్మల్ని ట్రస్టులోంచి మా మీద అక్రమంగా వ్యవహారాల ఆరోపణలు చేస్తూ మా మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తూ అర్ధరాత్రి పోలీసు వాళ్ళను పంపిస్తూ బెదిరించి ఏ కాడికి వీలు లేకుండా ట్రస్ట్లోంచి వీళ్ళని పక్కకి తప్పిస్తే ఇంకా వీళ్ళ తరపున అడిగే వాళ్ళు ఎవరు లేరు అన్న ఆరోపణలో ఉన్నారు. ఎవరన్నా మాకు సపోర్టివ్గా వచ్చి మాకు హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా ఆరోపణలను చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే దోచుకునేకి వచ్చినారు, ఇది చేశాను అని వాళ్ళ మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అంటే నిన్న కూడా ఏదైతే డాడీ హోమ్కి సంబంధించి డాడీ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పూజా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వాళ్ళు రావటం జరిగింది. వచ్చిన తరుణంలో కూడా బండబూతులు తిడుతూ కూడా మీ పైన దురుసుగా ప్రవర్తించారనే ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అవును సార్. ఏమైనా అసలు అడ్వకేట్ గారు ఆయన గొర్రె శ్రీనివాసులు అంటే న్యాయవాది, అసలు ఆడపిల్లలతో మాట్లాడే తీరు కూడా కాదండి, ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న మాటలు కూడా మాట్లాడట్లేదు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారని ఏమైనా చేసుకోపోండి మీరు, మాదుంది, మేము ఏమైనా చేసుకుంటాం. లీగల్గా పోతారా మీరు, ఎటువైపు పోతారో పోండి, ఏమి చేయలేరు మమ్మల్ని, మీరే బయటికి దాడతారు, మీరే బయటికి దొబ్బుతాము అనే కాడికి మా గురించి అసభ్యకరమైన వాక్యాలు పేరెంట్స్ ఫోన్ చేసి ఒక ప్రిన్సిపల్ పోస్టులో అర్హత లేని ప్రిన్సిపల్ని తెచ్చి కూర్చోబెట్టారండి. కనీసము పిల్లలకి సక్రమైన విద్య లేదు, ఏమి లేదు అని అడుగగా ఏం చెప్తారంటే వాళ్ళ మీద ట్రస్ట్లో ఉన్నారు కవితారాధ, వాళ్ళ మీద కేసులు బుక్ చేశాము, అంతా వాళ్ళే ఇది చేస్తున్నారు, మాకు ఏమీ లేదు అది ఇదని మా గురించి తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. మా దగ్గర అన్ని పక్కా ప్రూఫ్ ఉన్నాయండి. సో చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు డాడీ ఆశయం ఏదైతే ఉంది ఆ ఆశయానికి అనుగుణంగా నిర్వహించాలని కోరుకుంటున్నారా ఏంటి? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చివరిగా? మేమందరం కోరుకునేది, మా అందరి ఆలాపన ఏంటంటే సార్, ఇంతకుముందు డాడీ గారు ఏదైతే నియమించారో దాని ఆధ్వర్యంలోనే నడవాలని, దాని నుంచే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఎలా అయితే కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఆర్డర్ చేశారో దాని విధంగానే మేమందరం ముందుకు నడవాలని మేము అనుకుంటున్నాం సార్. సో ఈ విషయం పైన ఇప్పటికే ఏదైతే శాసనసభలో కూడా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు, మహిళలకు రక్షణగా ఉంటుంది ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. జరిగిన ఘటన పైన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనితకు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇవన్నీ తీసుకొని వెళ్తాం సార్. మేము పిల్లలకి న్యాయం జరగాలి, డాడీ ఆశయాలు ముందుకు పోవాలి, ఎంతవరకైనా పోతాము. డాడీ ఆశయాల మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలుస్తాము, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కలుస్తాము, హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా కలుస్తాము, ఎంతవరకైనా వెళ్తాము. మా పిల్లలకి న్యాయం జరగాలి, అలాగే మీడియా వారిని కూడా కోరుతున్నాము మాకు న్యాయం జరగాలని.
అట్లే మా డాడీ గారి శ్రేయోభిలాషులు అందరినీ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నాము. ఈ అనాథ పిల్లలందరికీ అన్యాయం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో డాడీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి పిల్లలకి మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉంటే ఎవరి వైపు నుంచి ప్రాణహాని ఉంది? మాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా మీద ఆల్రెడీ ఆరోపణలు చేస్తున్నారు, మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. భూశెట్టి రామ్మోహన్, గొర్రె శ్రీనివాసులు, విష్ణు చింతను, వీళ్ళ ముగ్గురు నుంచి ఖచ్చితంగా మాకేదన్నా అయితే వీళ్ళే ముగ్గురు కారణము. మా పిల్లలకి మాకు ఏదైనా కూడా వీళ్ళే కారణం. సో మొత్తం మీద ఏదైతే రాజారెడ్డి ఫౌండేషన్ డాడీ హోమ్ ఏదైతే ఉందో ఆ డాడీ హోమ్ అనాథ పిల్లలను ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది. అనాథ పిల్లల ఉద్దేశంతోనే ఈ డాడీ హోమ్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ దిశగా పయనించాలన్నటువంటి ఉద్దేశంతో చిన్నజీయర్ స్వామిని కలిశాం. ఎందుకంటే ప్రధానంగా సంరక్షకుడిగా ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉంటే బాగుంటుందన్నటువంటి భావనతో ఆయన కలిశాం. ఆయన కలిసి నమ్మి మోసపోయాం. ఏదైతే గత 5 నెలలుగా కూడా పిల్లలకి ఏదైతే రేషన్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఫీజుల వంటి విషయంలో కూడా తీరని అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఒకటి కలెక్టర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత జోక్యం చేసుకోవాలి. నిన్న జరిగినటువంటి ఘటన కూడా తీవ్ర వేదనకు గురి చేసింది. పిల్లలంతా కూడా నిన్న రాత్రి ఏడుస్తూ పండుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే తమను బలవంత పెట్టి బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి డాడీ హోమ్ సంబంధించినటువంటి మాజీ చైర్మన్ అదేవిధంగా కార్యదర్శులు ఇద్దరు చెప్తున్నారు. ప్రొఫెసర్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.